బ్రేకింగ్ న్యూస్. ప్రియుడి కోసం భర్తను చంపించేసిన గద్వాల ఐశ్వర్య కేసులో పోలీసులు విచారణ జరిపే కొద్దీ సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్య గుర్తుందిగా, గత నెల 17వ తారీఖున భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేసింది ప్రియుడితో కలిసి, ప్రియుడి కోసం. నిజానికి వాళ్ళ పెళ్లి మే 18వ తారీఖున పెళ్ళైంది. జూన్ 17వ తారీఖున భర్తను చంపించేసింది. భర్తను చంపించడానికి కారణం ప్రియుడు కూడా నిజానికి ఐశ్వర్య చేసుకున్న వ్యక్తిని చంపేయాలి అని ప్లాన్ చేసుకున్నాడు. వీళ్ళందరూ ఎందుకు తిరుమలరావును తేజేశ్వర్ను చంపేయాలని అనుకున్నారో పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. తేజేశ్వర్ ఒక సర్వేయర్గా పనిచేస్తూ ఉన్నారు. సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్ను భూమి కొలత ఉంది అని చెప్పి ఆయన్ను తీసుకుని వెళ్ళి తిరుమలరావు సుపారీ ఇచ్చిన గ్యాంగ్తో కలిసి చంపేశారు. ఆ తర్వాత ఈ తేజేశ్వర్ను తీసుకుని వెళ్ళి కర్నూలు జిల్లాలో ఒక చోట పడేశారు. నదిలో పడేయాలని అనుకున్నారు, కానీ అక్కడ కుదరకపోవడంతో ఒక చోట పడేసి వచ్చారు ఆ బాడీని. ఆ తర్వాత కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. అది తేజేశ్వర్గా గుర్తించారు. కొన్ని గంటల్లోనే ఎవరు తేజేశ్వర్ని చంపారు అన్న విషయాన్ని బయటకు లాగారు, అందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో, ఈ హత్యలో ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంటే, ఒక్కొక్కరిని విచారిస్తూ ఉంటే చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిజానికి తేజేశ్వర్ని, ఈ సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్తో పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్య గత ఏడాది అనుకుంది. గత నవంబర్ నెలలోనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. కానీ అందుకు కొన్ని సంవత్సరాల ముందు, ఒక 5 సంవత్సరాల ముందు ఆల్రెడీ పెళ్ళై పెళ్ళం బిడ్డలున్న 2 బిడ్డలున్నారు, పెళ్ళం ఉంది. అలా పెళ్ళం బిడ్డలున్న ఈ తిరుమలరావుతో చీకటి కార్యకలాపాలను నిలుపుతుంది, అతనితో శృంగార కార్యకలాపాలను నిలుపుతూ ఉంది. సో మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నిజానికి తిరుమలరావు తన భార్యను చంపేసి ఈ ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో ఈమెపై కొంత ఒత్తిడి వస్తూ ఉంది. పెళ్లి చేసుకోవడం లేదని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటుంటారు కదా, అట్లా ఈ నేపథ్యంలో తేజేశ్వర్ని పెళ్లి చేసుకుంది. తేజేశ్వర్ని పెళ్లి చేసుకునేటప్పుడు తిరుమలరావు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏమని అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటే, ఇక తప్పక నువ్వు తేజేశ్వర్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి తేజేశ్వర్ పక్కన పడుకోవటానికి వీల్లేదు, తేజేశ్వర్తో నువ్వు సంసారం చేయటానికి వీల్లేదు అని తిరుమలరావు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమె అదే విషయాన్ని చెప్పింది. పెళ్లి చేసుకున్నా సరే నా భర్తను నేను దగ్గరకు రానివ్వను, ఒకవేళ దగ్గరకు వస్తే భర్త అంతైనా చూస్తాను తప్ప భర్తను దగ్గరకు రాను తేజేశ్వర్ని అని తిరుమలరావుకి ప్రామిస్ చేసి చెప్పింది. కానీ తిరుమలరావు మనసులో ఏదో బాధ, వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోతుంది, ఇక ఐశ్వర్య నాకు దక్కదేమో, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు, తను భార్య కాబట్టి తనతో ఫస్ట్ నైట్ చేస్తాడు అని ఒక భావనలో ఈ తిరుమలరావు ఉన్నాడు. అదే భావనతో కక్ష పెంచుకున్నాడు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాడు, అతనే తిరుమలరావు. బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉద్యోగం పోయింది, కట్టుకున్న భార్య, బిడ్డలు దూరం అయిపోయారు, కటకటాల్లోకి వెళుతూ ఉన్నాడు. ఆ ప్రేమించిన ప్రియురాలు ఒక బ్యారక్లో ఉంటుంది, ఒక సెల్లో ఉంటుంది, మనోడు ఇంకొక సెల్లో ఉంటాడు. ఇద్దరు కలిసి లోపల జైల్లో భజన చేసుకోవాలి వీళ్ళిద్దరూ కలిసి. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా పాపం చూసారా, ఆ 2వ బాక్స్లో కనబడుతున్నాడు పెళ్లి నాటి దృశ్యాలు అవి. అప్పటికే ఆమె మనసులో ఉంది, వీడిని నా దగ్గరకు రానువునని అనుకుంటూ ఉంది పాపం అతన్ని, ఎవరిని, తేజేశ్వర్ని. వాళ్ళిద్దరూ అంత కర్కశంగా మాట్లాడుకునేటప్పుడు కూడా అతని గురించి వాడు వీడని మాట్లాడుకునేవారు వీళ్ళిద్దరూ. ఇంకొక సంచలన విషయం తెలుసా, ఈ నిందితుడు మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు చూడండి, ఆ నిందితుడు తిరుమలరావు బ్యాంక్ మేనేజర్ ఈ ఐశ్వర్యతో 24 అవర్స్ కాల్లోనే ఉండేవాడు. 24 అవర్స్ కాల్లోనే ఉండేవాడు. ఒకవేళ భర్త తేజేశ్వర్ అడిగితే నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పేది. కానీ మీరు ఎవరైనా అనుకోవచ్చు కదా, అమ్మతో అన్ని గంటలు మాట్లాడుతుందా, ఒక్కసారి కూడా ఈ తేజేశ్వర్ ఫోన్ తీసుకుని ఆమె అత్తతోనే మాట్లాడుతుందా అంటే ఆమె అమ్మతో మాట్లాడుతుందా, ఇంకెవరితోనైనా మాట్లాడుతుందా అనేది కనీసం తేజేశ్వర్ చెక్ చేసుకోలేదని మీకు డౌట్ రావచ్చు కదా. సరిగ్గా ఇక్కడే వీళ్ళు ఏం చేశారో తెలుసా, వాయిస్ చేంజర్ను ఉపయోగించారు. ఈ వాయిస్ చేంజర్లో వాళ్ళ అత్త అంటే ఐశ్వర్య తల్లి వాయిస్ను రికార్డ్ చేసి ఆ తల్లి వాయిస్తో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. మీరు ఎన్ని గంటలు మాట్లాడినా ఐశ్వర్య తల్లి మాట్లాడుతున్నట్టే ఉంటుంది తప్ప అవతల వైపు నుంచి తిరుమలరావో లేకపోతే ఇంకొక ప్రియుడో మాట్లాడుతున్నట్టుగా ఉండదు. కేవలం ఆ 2వ బాక్స్లో మీరు చూస్తున్నారుగా, ఆశీర్వదిస్తోంది అత్త, ఐశ్వర్యకు తల్లి, ఈ తేజేశ్వర్కు అత్త. ఆమె వాయిస్ని అందులో ఇన్స్టాల్ చేసి 24 అవర్స్లో ఎప్పుడు ఎవరు విన్నా కూడా అది ఐశ్వర్య తల్లి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. ఇలాంటి వాయిస్ చేంజర్తో మార్చి వాళ్ళు 24 అవర్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. తర్వాత ఈ బ్యాంక్ మేనేజర్, ఈ గ్యాంగ్ అంతా కలిసి తేజేశ్వర్ను చంపేసిన తర్వాత ఆ బాడీని ఎక్కడ పడేస్తున్నారు అనే విషయం దగ్గర నుంచి ఈమె ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. అదిగో చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో కనబడుతుందా, అదే వాయిస్ చేంజర్. ఆ వాయిస్ చేంజర్ డివైస్ను వాళ్ళు కొనుగోలు చేశారు.
ఆ వాయిస్ చేంజర్ డివైస్ని కొనుగోలు చేసి అందులో ఐశ్వర్య తల్లి వాయిస్ని అందరూ ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడినా ఒకవేళ భర్త నిజంగానే తల్లి మాట్లాడుతుందా లేదంటే తన భార్య ఏమైనా మోసం చేస్తుందనే డౌట్ వచ్చి ఒకసారి ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్లో అవతల వైపు నుంచి తిరుమలరావు మాట్లాడేవాడు. కానీ తేజేశ్వర్కి ఎలా వినిపించేది? అతను అత్త మాట్లాడుతున్నట్టుగా వినిపించేది, అంటే ఐశ్వర్య తల్లి మాట్లాడుతున్నట్టుగా వినిపించేది. పాపం మనోడు ఏమనుకునేవాడు అంటే నిజంగానే తల్లి మీద ప్రేమతో 24 గంటలు మాట్లాడుతుంది కాబోలు, ఇలాంటి కలియుగంలో ఇలాంటి కూతుళ్ళు కూడా ఉంటారా అని, నా భార్య చాలా గొప్పది అని అనుకునేవాడు ఈ తిరుమలరావు, ఎవరు తేజేశ్వర్. కానీ నెల రోజుల్లోనే, పెళ్ళైన నెల రోజుల్లోనే తనను చంపేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది. తన బాడీని ఎక్కడ పడేస్తున్నారనే విషయాన్ని కూడా ఫోన్లో ట్రాక్ చేసి కనుక్కుంటుంది. ఇంత దుర్మార్గురాలు, ఇంత యమకింకరుని రూపంలో తన భార్య తన కళ్ళ ముందే తిరుగుతోంది అనే విషయాన్ని ఈ తేజేశ్వర్ గ్రహించలేకపోయాడు. ఇప్పుడు నేను మీకు ఒక పోలీసు బయట వినిపించబోతున్నాను. మా ప్రతినిధి శంకర్ కూడా ఉన్నారు. శంకర్తో మాట్లాడే ముందు మీకు ఒక పోలీసు బయట వినిపిస్తాను. ఎలా హత్య జరిగింది, ఈ డివైస్ని ఎలా ఉపయోగించారు అనేది పోలీసులు మీడియాకు వివరించి చెప్పారు. ఒకసారి పోలీసు బయట విందాం. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, వాళ్ళే ఆ తిరుమలరావును చంపేసిన, తిరుమలరావు దగ్గర డబ్బులు తీసుకుని తేజేశ్వర్ని చంపేసిన నిందితులు. ఆ రెండో బాక్స్ లో మీరు చూస్తున్నారు కదా, పెళ్లి నాడు భర్తకు కూడా కుంకుమ పెడుతూ ఉంది. ఆ భార్య ఆమె ప్రియుడు కలిసి ఇచ్చిన సుపారీని తీసుకొని తేజేశ్వర్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన దుర్మార్గులే ఆ కారు ఎక్కుతున్నటువంటి వాళ్ళు. చూడండి, అదిగో ఆ నల్లటి ముసుగేసుకుని అక్కడ కనిపిస్తుంది కదా, ఆమె కూడా ఆమె భార్య. అత్తను కూడా అరెస్ట్ చేశారు. అత్త భార్య వెనక వెళ్తుంది కదా నల్లటి ముసుగు, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళను బహుశా రివీల్ చేయరు వాళ్ళ ఫేస్లను, అందుకే అలాంటి నల్లటి ముసుగులు వేస్తుంటుంటారు. అందులో చూసారు పంజాబీ డ్రెస్ వేసుకుని మనకి కనిపిస్తుంది కదా, ఆమె ఆ నల్లటి ముసుగులో కనబడుతుంది కదా. బహుశా ఇప్పుడు ఆ ముసుగులో ఉండి ఆమె ఏమనుకుంటూ ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? ఆ ముసుగులో పోలీసులు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నప్పుడు ఆమె ఏమనుకుంటుందో ఎవరైనా ఊహించగలరా? కనీసం అందులో తిరుమలరావు ఉన్నాడు కదా ఒకడు, ఆ నల్లటి ముసుగులోనే ఉన్నాడు కదా, వాడైనా ఏమనుకుంటాడు? అయ్యో చక్కటి పెళ్ళం బిడ్డలు ఉన్నారు ఇంటి దగ్గర, అనవసరంగా ఈ ఐశ్వర్య మోజులో పడి ఐశ్వర్య పెళ్లి చేసుకున్న భర్తను చంపించేశానే, నా జీవితం కర్పూరం అయిపోయింది అని అనుకుంటాడు అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? మీరు ఎవరైనా అనుకుంటున్నారు ఇప్పుడు నా జీవితం కర్పూరంలాగా మారిపోయింది అని? ఇంకో పదాన్ని వాడాలి అక్కడ, కానీ ఆ పదాన్ని వాడలేకపోతున్నాను. అయిపోయిందని అనుకుంటాడని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ భార్య బిడ్డలు రోడ్డు పైన పడ్డారు. తేజేశ్వర్ కుటుంబం తేజేశ్వర్ను కోల్పోయి రోడ్డున పడింది, శోకసంద్రంలో ఉంది. ఇప్పుడు ఐశ్వర్య జీవితం కూడా కర్పూరంలాగా కరిగిపోయినట్టే వాళ్ళు జైల్లో బహుశా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఎంత ప్లాన్ చేశారో చూడండి, ఒక డివైజ్ను కొనుగోలు చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, భర్తను చంపేయడం, ప్రియుడు మోజులో పడి ప్రియుడు పడక సుఖం కోసం భర్తను చంపేయడం ఒక దుర్మార్గం అయితే, దానికి టెక్నాలజీని ఎలా వాడారో చూసారా? ఒక డివైజ్ను, ఇలాంటి ఒక డివైజ్ను వాళ్ళు తీసుకుని వాయిస్ చేంజర్, అత్త వాయిస్ని అందులో ఇన్స్టాల్ చేసి 24 hours వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాడి అనుమానం ఏంటి అంటే, తిరుమలరావు అనుమానం ఏంటి అంటే, పెళ్లి చేసుకున్నాడు కదా, భార్య దగ్గరకు వెళ్లకుండా ఉంటాడా, వాళ్ళకి హనీమూన్ ఫస్ట్ నైట్ లాంటి జరగకుండా ఉంటుందా, వాళ్ళ మధ్య ఇంకే సంబంధం ఉండదా, కేవలం 3 ముళ్ళ సంబంధమేనా, అంతకుమించి ఇంకా శారీరక సంబంధం ఉంటుందా ఉండదా అనే అనుమానంతో రగిలిపోయాడు. తను శారీరక సంబంధం నెరుపుతున్నటువంటి ఐశ్వర్యతో కట్టుకున్న మొగుడు కూడా, కట్టుకున్న భర్త కూడా కాపురం చెయ్యకూడదు అనే
ఆలోచనలో ఉండేవాడు. ఒకవేళ అలా చేసి ఉండుంటాడేమో, బహుశా ఐశ్వర్యను అతను టచ్ చేసి ఉండుంటాడు, ముట్టుకుని ఉండుంటాడు అనే మనోవేదంతో రగిలిపోయి ఇక ఏమీ లేదు, ఈ తేజేశ్వర్ను చంపేయాలి అని అనుకున్నాడు. అందుకే తేజేశ్వర్ను గత నెల 17వ తారీఖున చంపి కర్నూలు జిల్లాలో ఆ బాడీని పడేసారి. ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతుంటే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మా ప్రతినిధి శంకర్ ఉన్నారు. ఒక్కసారి పోలీసు మాట్లాడిన బయట ఉంది, ఒకసారి పోలీసు ఆఫీసర్ ఏం మాట్లాడారో విందాం. గద్వాలో జరిగినట్టు తేజేశ్వర్ యొక్క మర్డర్ కేసులో భాగంగా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఈ జూలై 1కి అతని కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కర్నూలు వెళ్ళడం జరిగింది. కర్నూలులో అతను కెన్పిన్ ఫైనాన్స్ అని అతను ఒక ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తుంది. మేనేజర్గా అతనికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాలని 17వ తారీఖు అతను ఎన్ని గంటలకి ఆఫీస్లో వచ్చాడు, ఎన్ని గంటలకి బయటకు వెళ్ళాడు అనే ఉద్దేశం మేము అతనున్న పనిచేసిన బ్యాంక్లో సోదాలు నిర్వహించినాం. దాంట్లో భాగంగా మాకు ఒక వాయిస్ చేంజర్ అనే ఒక డివైస్ దొరికింది. ఆ డివైస్ని అక్కడ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్లో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ప్లస్ అవి ప్లస్ ఆ బ్యాంక్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ప్లస్ ఆ వాయిస్ చేంజర్ డివైస్ని తీసుకున్న తర్వాత రీసెంట్గా మేము ఈ తేజేశ్వరి మర్డర్ కేసులో నిందితులైన తిరుమలరావుని ప్లస్ నాగేష్, పరమేష్, రాజు ఈ నలుగురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా విచారంగా తిరుమలరావుని వాయిస్ చేంజర్ మీరు ఎందుకు ఉపయోగించారని చెప్పేసి, అతను ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చిందనే దాన్ని వాయిస్ అయితే విచారించడం జరిగింది. దానికి అతను సార్ ఇది లేడీ వాయిస్, నేను మాట్లాడితే లేడీ వాయిస్ వినిపిస్తుంది, ఇది తేజేశ్వరికి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఐశ్వర్యకి పెళ్ళయింది కాబట్టి ఆమె భర్త ఇంటి దగ్గర ఉంటుంటే నేను మాట్లాడటానికి వాయిస్ లేడీ వాయిస్ అయితే ఆమెకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వాయిస్ చేంజర్ని తీసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు దీని ద్వారానే అతను ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, అతని ప్రతి కదలిక మాకు వాయిస్ చేంజర్ ద్వారా నేను ఫోన్ మాట్లాడేవాడిని, ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడేది లేడీ వాయిస్ లాగా వినిపిస్తుంది కాబట్టి దీన్ని మర్డర్ కేసులో ఉపయోగించడం చెప్పడం జరిగింది. ఇది మేము స్వాధీనం చేసిన కోర్టుకి సమర్పిస్తాం. మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటాం. ఇప్పుడు మాకు కొన్ని వివరాలు రావాల్సింది. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఉన్న తేజేశ్వర్ ఆమె ఐశ్వర్య ప్లస్ తిరుమలరావుని ఇద్దరిని ఇప్పుడు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకొన్ని విచారణ తెలవాల్సిన విషయాలు ఉన్నాయి. చేసిన తర్వాత చెప్పారు 13వ తారీఖు కూడా మేము సంఘాల దగ్గరికి వచ్చినాం సార్, అతన్ని ఆ రోజు కూడా ప్లానింగ్ ఉండే, బట్ ఆ రోజు అతను వేరే అతనితో వచ్చి రావడం జరిగిందని చెప్పాడు. మనం అది కూడా మెన్షన్ చేసాం. దీనిలో భాగంగా చెక్ చేస్తుంటే మాకు సస్పిషియస్ అనిపించింది. వాయిస్ చేంజర్ ఇది ఈ నేరంలో ఉపయోగించిన అనుమానంతో మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. బట్ ఇది స్వాధీనం చేసుకున్న దాన్ని మనము ఎంక్వైరీలో భాగంగా ఇతను అడగడం జరిగింది. అతను చెప్పిన ప్రకారం ఈ అఫెన్స్ లో అతనికి వాయిస్ ఎలా పోయింది అంటే ఎప్పుడప్పుడు ఎట్లా కమాండ్ ఆమెకి ఎలా సమాచారం అందించగలిగింది అనే దాని మీద అనుమానం ఉండే మాకు. బట్ ఈ వాయిస్ చేంజర్ తో అది కూడా క్లారిటీ వచ్చింది. విన్నారుగా పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ చెప్తున్న మాటలు. వాళ్ళు ఒక వాయిస్ చేంజర్ డివైస్ను కొనుగోలు చేశారు. ఆ డివైస్లో తిరుమలరావు మాట్లాడుతూ ఉండేవాడు. తిరుమలరావు మాట్లాడుతూ ఉంటే యువతల పక్క వినే వాళ్ళకి అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా ఉండేది. ఎప్పుడైనా అనుమానం వచ్చి తేజేశ్వర్ తన భార్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటే అటువైపు నుంచి అమ్మాయి గొంతు వచ్చేది. ఓకే, అమ్మాయితోనే మాట్లాడుతోంది, తన అమ్మతోనే మాట్లాడుతోందని తేజేశ్వర్ అనుకునేవాడు. కానీ మాట్లాడుతున్నది తిరుమలరావు అని తేజేశ్వర్కు తెలియదు. తేజేశ్వర్ను చంపేయటానికే వాళ్ళు మాట్లాడుకుంటున్నారనే విషయం ఎక్కడ కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మరోసారి ఈ తిరుమలరావుని ఐశ్వర్యను ఇద్దరిని కూడా తమ కస్టడీలోకి, పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఇంకా చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం ఉందని ఇన్స్పెక్టర్ అంటూ ఉన్నారు. గతంలో కూడా ఒకసారి వాళ్ళని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోసారి వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తాము ఈ తిరుమలరావును, ఐశ్వర్యని అని పోలీసులు చెబుతూ ఉన్నారు. సో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ విచారణలో. మా ప్రతినిధి శంకర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శంకర్, ఇప్పటి వరకు విచారణలో ఇంకా ఎటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఆ డివైస్ ఎక్కడ కొన్నారు? డివైస్తో తిరుమలరావును చంపడానికి ముందు వాళ్ళిద్దరూ ఆ వాయిస్ చేంజర్ డివైస్లో మాట్లాడుకుంటున్నారనే విషయం తెలిసిన తర్వాత టెక్నాలజీని ఇంతలా వాడుకున్నారా అని ఒక్కసారి అందరూ నోళ్ళు నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎలా చూడాలి ఈ కేసుని? రోహిత్, తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి గద్వాల తేజేశ్వర్ మర్డర్ వెనుక మరిన్ని నిజాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గత నెల 17వ తేదీన మిస్సింగ్ కేసుగా నమోదై ఆ తర్వాత మర్డర్ గావింపబడ్డబట్టి తేజేశ్వర్ మరణానికి సంబంధించి పోలీసులు పూర్తిగా
విచారణ చేస్తూ దాదాపు తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, అతని తల్లి, మరో నలుగురిని కూడా చేరుస్తూ కూడా వారిని అరెస్టు చేయడం, ఆ తర్వాత జైలుకు పంపడం జరిగింది. కానీ తిరుమలరావు పూర్తిగా అసలు ఎందుకు తేజేశ్వరరావు చంపాలనుకున్నాడు? ఒకవేళ ఐశ్వర్యతో కలిసి వెళ్ళిపోవాలనుకుంటే నేరుగా ఐశ్వర్యం తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ తిరుమలరావు తేజేశ్వరరావు ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనే విషయం పైన కూడా పోలీసులకు స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి క్రమంలోనే ఈ నెల 19వ తేదీన జైలుకు పంపించినటువంటి వారిని, అంటే 9వ తేదీన జైలుకు పంపించినటువంటి వారిని, వారి మీద కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ కోర్టు కూడా సెషన్ కోర్టుకు సంబంధించి గద్వాల జిల్లా కోర్టులో కూడా పోలీసులు విచారణ కోసం 4 రోజులు కస్టడీ వేశారు. ఈ క్రమంలోనే గద్వాల సెషన్ కోర్టు కూడా A1 గా ఉన్నటువంటి తిరుమలరావు, A3 గా ఉన్నటువంటి నగేష్, A4 గా ఉన్నటువంటి పరశురాం, A5 గా ఉన్నటువంటి రాజు, ఈ నలుగురిని కూడా 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఒకవైపు ఇన్వెస్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి SI టంగుటూరి శ్రీను కూడా దీని మీద పూర్తిగా విచారణ చేపట్టాడు. ఎందుకోసం, ఎలా చేశారు, ఏం జరిగింది, చంపేటప్పుడు తేజేశ్వర్ ఏమన్నాడు, ఇలాంటివన్నీ కూడా ఆయన పూర్తి స్థాయి విచారణ చేపట్టాడు. ఈ విచారణలో నమ్మలేని నిజాలు, మొత్తంగా తేజేశ్వర్ ఎంత నరకం అనుభవించి ఉంటాడు ఆ క్రమంలో అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా తేజేశ్వర్ ను గత నెల 13వ తేదీనే చంపాలనుకున్నారు. కానీ అక్కడ ఒక భూమికి సంబంధించి సంఘాల దగ్గరికి రావాలని చెప్పారు, గద్వాల జిల్లా సంఘాల ప్రాంతానికి. కానీ తేజేశ్వర్ అప్పుడు అతని స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా ఈ ప్లాన్ బెడిచి కొట్టింది. సుపారి గ్యాంగ్ ఆ ప్లాన్ ను విరమించుకున్నారు. కానీ తిరిగి 17న దాన్ని అమలు చేశారు. మొదటగా గద్వాల కృష్ణారెడ్డి బంగ్లా ఎదురుగా అక్కడ తీసుకెళ్లడం, అంటే విచారణలో ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు అనేది మాత్రం క్లియర్ కట్ గా వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. వీరాపురం తీసుకెళ్లాం, అక్కడ గద్వాల కర్నూలుకు మధ్యలో ఉన్నటువంటి రహదారిపైనే కత్తితో దాడి చేసినప్పుడు తేజేశ్వర్ మొదటగా, అన్న నన్ను ఎందుకు చంపుతున్నారు, నేను మీకేం అన్యాయం చేశాను, నన్ను వదిలిపెట్టండి అంటూ కూడా దీనంగా వారిని ప్రాధేయపడినట్లుగా కూడా ఈ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి రెగ్యులర్ గా తిరుమలరావుతో టచ్ లో ఉన్నటువంటి ఐశ్వర్య గత 5 సంవత్సరాలుగా ఆమెతో అక్రమ సంబంధంతో కొనసాగిస్తుంది. తిరుమలరావుతో గతంలో తన భార్యను కాదని నిన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు ఐశ్వర్యకు. కానీ ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఇది బాగోదని నచ్చి చెప్పడంతో తేజేశ్వరం పెళ్లి చేసుకోవడంతో తిరుమలరావుకు దూరం అయ్యడం తట్టుకోలేనటువంటి ఐశ్వర్య రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూ వస్తుంది. ఇదే కోణంలో తిరుమలరావుకు మరొక పగ పెంచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే తను ఐశ్వర్య ఎంతగా ప్రేమించేవాడంటే, ఎంతగా అక్రమ సంబంధం వాళ్ళ ఇద్దరి మధ్య బలంగా ఉందంటే ఐశ్వర్యను కనీసం వేరే వాడితో ఊహించుకోలేనటువంటి సిచ్యువేషన్. తేజేశ్వరం పెళ్లి చేసుకుంది. ఫస్ట్ నైట్ కు కూడా పూర్తిగా జరగకుండా ఐశ్వర్యను ఆ విధంగా మాడిఫై, అంటే ఈ విధంగా నీ దగ్గరికి రానివ్వద్దంటూ కూడా ఆమెకు చెప్పడంతో పలు కారణాలతో భర్తను దూరం పెడుతూ వచ్చింది. తేజేశ్వర్ అమాయకుడు, తనకేం తెలియదు, తన భార్యను బలంగా నమ్మాడు, తన కోసం వచ్చింది కాబట్టి ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉంటుందని. కానీ దాంట్లో ఎలాంటి నిజం లేదు. శారీరకంగా సంబంధం పెట్టుకుంటే బాగుండదని చెప్పి తిరుమలరావు హెచ్చరించినట్లుగా దాంతోనే ఐశ్వర్య ఈ కథను అంతా కూడా నడిపిస్తూ వచ్చింది. ఇక ముఖ్యంగా భర్త చనిపోయినప్పుడు ఎక్కడైనా సరే ప్రేమ ఉన్నటువంటి భార్యకు కళ్ళలో నుండి నీళ్లు రావాలి. కానీ తేజేశ్వర్ భార్యగా ఉన్నటువంటి ఐశ్వర్య దాన్ని హ్యాండిల్ చేసేందుకు కళ్ళలో నుంచి నీళ్లు రాకున్నా, దుఃఖం రాకున్నా గ్లిజరిన్ వాడినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తేజేశ్వర్ మరణాంతరం ఆ ఇల్లునంతా కూడా శుభ్రం చేస్తున్న సమయంలో ఐశ్వర్య రూమ్ లో ఒక గ్లిజరిన్ బాటిల్ దొరికింది. ఎందుకంటే కళ్ళలో ఆ గ్లిజరిన్ పెట్టుకుంటే ఏడుపు వస్తుంది, భర్త చనిపోయినప్పుడు ఏడవకపోతే బాగుండదు. కాబట్టి ఇదంతా కూడా చూస్తుంటే ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఇలాంటి నిజాలు వెలుగులోకి వస్తుంటే ఆ కుటుంబం మరింత దుఃఖసాగరంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తేజేశ్వర్ చాలా మంచివాడు. శంకర్, మరోసారి వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాలని అంటూ ఉన్నారు కదా, అంటే ఇంకా ఏ సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి ఉందని అనుకుంటున్నారు? ఇంకా పోలీసులకు ఉన్న డౌట్స్ ఏంటి ఇందులో? అంటే ప్రధానంగా ఈ సమస్యకు ఎక్కడైతే పోలీసులకు ఉన్నటువంటి అనుమానానికి సంబంధించి ఎందుకు చంపాలి, తేజేశ్వర్ను చంపకుండా ఐశ్వర్యం తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ పోలీసులకు సమాధానం దొరికింది. కానీ గతంలో ఎవరైతే ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడి మరణాన్ని వెనుక అనేక కారణాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడిప్పుడే అవి బయటికి వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఐశ్వర్య తిరుమలరావు కలిసి ఉండడాన్ని ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడు వద్దని వారించాడు. ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కుటుంబ పరువు దిగదారుతుందని చెప్పి కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరి
అట్లా చెప్పిన కొన్ని రోజులకే అతను బాత్రూమ్ లో పడి చనిపోయాడు. అదంతా కూడా సహజ మరణంగా అప్పట్లో కేసు క్లోజ్ చేశారు. దీని మీద కూడా ఒక స్పష్టత రావాల్సింది. ఎందుకంటే నిజంగా ఆ రోజు